అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈ రోజు కథ ప్రేమకు పరీక్ష 2వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, శ్వేత పిలవడంతో కేఫ్కి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాను. ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. నోటి నుండి మాట రాలేదు. పక్కన కమల్ శ్వేత ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నాను. రేయ్, కమల్ నా భుజం పట్టి కుదిపేసరికి తమాయించుకుని వాడిని చూశాను. చెప్పు కమల్, ఏంట్రా అలా అయిపోయావు? ఏం లేదు, ఏంటో చెప్పండి, అర్జెంటుగా రమ్మన్నారు ఎందుకు అన్నాను అమ్మాయి నుండి అతి కష్టం మీద చూపు తిప్పుకుంటూ. ఇందా అని కీస్ ఇచ్చాడు. అవి తీసుకుంటూ ఏంటివి అని అడిగేవాడిని. నీ కొత్త బైక్ కీస్. నా బైక్ ఏంట్రా? అన్నయ్య, నువ్వు రోజు బస్సులో షేర్ ఆటోలో తిరుగుతూ ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే నాన్న నీ కోసం సెకండ్ హ్యాండ్ బైక్ చూడమని కమల్తో చెప్పాడు. వాడు పనిచేస్తున్న షోరూంలోనే కదా. ఎక్స్చేంజ్లో వచ్చిన బైక్ని చూసి మంచి కండిషన్లోనే ఉందని కొని తెచ్చాడు అని ముగించింది శ్వేత. నాకేం చెప్పాలో తెలియలేదు. బాబాయ్ నా మీద చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతూనే వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సైలెంట్గా చేతిలో ఉన్న కీస్ని చూస్తూ ఉన్నాను. నా ఎమోషన్స్ని అర్థం చేసుకున్న కమల్ నా భుజం చుట్టూ చేయి వేసి నిమిరాడు. వాడికి తెలుసు మా ఇంటి పరిస్థితి, నేను ఎందుకు ఇలా కష్టపడుతున్నాను. వాడి స్నేహపూర్వక ఓదార్పుతో కూడిన స్పర్శకు చెలించిపోయాను. నన్ను గమనించిన శ్వేత నన్ను మామూలు చేయడానికి, ఒసేయ్, ఇక్కడ ముగ్గురు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే నీ మానాన్ని నువ్వు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావా అన్న ఎదురుగా ఉన్న అమ్మాయి మీద గయ్యమంది. అబ్బా ఉండవే తల్లి అని విసుక్కుని ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకో చేయిన ముందుకు చాపి, హాయ్, ఐఎమ్ ఆద్య, నైస్ టు మీట్ యూ మిస్టర్ అని ఆగి శ్వేతను చూసింది. కృష్ణ అని శ్వేత చెప్పగానే మిస్టర్ కృష్ణ అంది. ఆ అమ్మాయి చేయి పట్టుకుని అలా కదిలించగానే చేయి వెనక్కి తీసుకుని మధ్యలో ఆపిన పని కంటిన్యూ చేస్తోంది ఆద్య. తన గొంతు, ఆమె స్పర్శ నాలో ఏదో గమ్మత్తును కలిగించింది. తననే చూస్తూ ఉన్నాను, కానీ తను ఫోన్లో చాటింగ్ చేస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ ఈ లోకంలో లేనట్టుంది. రే అన్నయ్య, తను నవ్య, నా క్లాస్మేట్ అంటూ పక్క చైర్లో ఉన్న అమ్మాయిని పరిచయం చేసింది శ్వేత. పలకరింపుగా నవ్వి హాయ్ చెప్పుకున్నాం. కమల్ పిలవడంతో వెళ్ళి అందరికీ సమోసాలు కాఫీ తీసుకొచ్చి కూర్చున్నాం. అవునే నవ్వి, ఈ ఆయేష ఏంటే ఇంకా రాలేదు? కేఫ్ ద్వారం వైపు చూస్తూ అడిగింది శ్వేత. ఏమోరా, వస్తానే చెప్పింది అంది నవ్య. నలుగురు ఎవరి గోల్లో వాళ్ళున్నారు. నేను మాత్రం ఆద్యనే చూస్తూ కూర్చున్నాను. ఇంతలో నాకు బాగా పరిచయం అయిన పెర్ఫ్యూమ్ స్మెల్ నా ముక్కు పుటాలను తాకింది. ఒక్క క్షణం నా మెదడు అలర్ట్ అయింది. ఆద్య నుండి చూపు తిప్పేసరికి ఎదురుగా ఒక అమ్మాయి కళ్ళకు సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలతో కనిపించింది. తను ఎందుకో కంగారుగా ఉందనిపించింది నాకు. రావే, నీకోసమే వెయిటింగ్, దా కూర్చో అంది నా పక్క చైర్ అమ్మాయికి చూపిస్తూ శ్వేత. ఆ అమ్మాయి మొహమాట పడుతూ శ్వేతను పట్టు కూర్చో అని తను బలవంతంగా లేపి ఆద్య పక్కన కూర్చుంది. అన్నయ్య, తన ఆయేష, మేము నలుగురు స్కూల్ ఫ్రెండ్స్. నేను, నవ్య, ఆద్య బీటెక్ చేస్తుంటే ఆయేష మాత్రం మెడిసిన్ తీసుకుంది. హో, అయితే త్వరలోనే మీరు డాక్టర్ అవబోతున్నారనమాట అన్నాను నవ్వుతూ ఆయేషాను చూస్తూ. చిన్నగా నవ్వుతూ నన్ను చూసి టక్కున చూపు తిప్పుకుంది తను. ఏంటి అమ్మాయి, ఎందుకు నన్ను చూసి అంతలా ఇబ్బంది పడుతోంది? ఏమై ఉంటుంది? కనీసం నన్ను సరిగ్గా చూడను కూడా చూడడం లేదు, ఎందుకని అని ఆలోచించాను. ఆయేషా, ఏంటే బుర్కా లేకుండా వచ్చావు కొత్తగా ఆశ్చర్యంగా అడిగింది నవ్య. హే, అవును కదా ఆయేషా, నీ మధ్య నిన్నెప్పుడు బుర్కా లేకుండా చూడలేదు నేను. ఎప్పుడో 10th ఉన్నప్పుడు చూశాను నీ ఫేస్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అన్నవాడు కమల్. మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తూ కంగారుగా భయపడుతోంది ఆయేషా. ఓయ్, ఏంటే, ఏమైంది ఆయేషా అలా ఉన్నావు? అది అది కాలేజ్లో ఒకటి నా వెంటబడుతున్నాను చెప్పాను కదా, వాడు నన్ను ఫాలో చేస్తూ వచ్చాడు. ఓకే చెప్పకపోతే యాసిడ్ పోస్తా అని బెదిరిస్తున్నాడు. బుర్కాలో ఉంటే గుర్తుపడతాడని తీసేసా అంది భయంగా. హో, ఇదా ఈ అమ్మాయి భయానికి కారణం? ఛా, ఈ వెధవల ఆడపిల్లని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. పాపం, బాగా భయపడిపోతోంది అమ్మాయి అనుకున్నాను. లైట్ ఆయేషా, ఇవన్నీ కామన్. నువ్వు భయపడుతూ ఉంటే ఇంకా భయపడుతూనే ఉంటారు. నువ్వింత వీక్గా ఉంటే ఎలా ఆయేషా? మన ఆద్యం చూసి నేర్చుకో, డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి. సమోసా తింటూ ఆయేషా గీతోపదేశం చేస్తున్నాడు కమల్. రే, నువ్వు ఉండరా బాబు. ఆయేషా, మీ నాన్నకి చెప్పవే, ఆయన చూసుకుంటారు. లేదు శ్వేత, నాన్నకి తెలిస్తే వాడిని బతకనివ్వరు, నీకు తెలుసుగా. ఆ దేవగాడి గురించి చెప్తేనే నాన్న ఏం చేశారో. కరెక్టే, అందుకే నాన్నకి చెప్పలేదు. వీడికి చాలా చెప్పి చూశాను, వినడం లేదు ఎదవా. ఆయేషా మాటల్లో వాడు తనని ఇబ్బంది పెడుతున్నాడనే భయం కన్నా వాళ్ళ నాన్నకు తెలిస్తే వాడి పరిస్థితి ఏంటనే ఆందోళన ఎక్కువ కనిపించింది నాకు. సరే, నీ కూడా వస్తాలే మీ ఇంటి వరకు. వాడు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు చూద్దాం అన్నాడు కమల్. కమల్, నేను బైక్ తేలేదు, డ్రాప్ చేస్తావా అంది వాడిని చూస్తూ ఆయేషా. ఓకే పద అని లేచి నన్ను శ్వేతని ఇంటికి వెళ్ళిపోమని నవ్యకి ఆద్యకి బాయ్ చెప్పి వెళ్లారు ఇద్దరు. కాసేపటికి ఆద్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చివరిగా నేను శ్వేత బయలుదేరాం. బాబాయ్ ఇంట్లో లేరు, ఏదో పని మీద విజయవాడ వెళ్లారని చెప్పింది పిన్ని. ఒక అరగంటకి ఇంటికొచ్చాడు కమల్. ఇద్దరం తిని మేడ మీద పక్కపరుచుకుని పడుకున్నాం. కమల్, నీకు శ్వేత ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయమా?
హా కృష్ణ, చిన్నప్పటి నుండి హాలిడేస్కి వస్తున్నాగా. అందరూ స్కూల్ ఫ్రెండ్స్ కదా, వస్తే 5గురం బాగా రచ్చ చేసేవాళ్ళం. మేం బాగా క్లోజ్ కూడా. ఈ శ్వేతలాగే కొంచెం కూడా మర్యాద లేకుండా రారా పోరా అని పిలుస్తారు నన్ను. కొంచెం అలవాటైతే నిన్ను అలాగే పిలుస్తారు వీళ్ళు. ఆడపిల్లలు కాదురా బాబు, ఆడదెయ్యాలు. వాళ్ళతో షాపింగ్కి వెళ్ళామో డబ్బు సరిపోకపోతే మనల్ని అమ్మేస్తారు. అంత డేంజర్ రా నాయనా. వాడి మాటలకు చిన్నగా నవ్వుతూ ఉంటే కమల్ మాత్రం నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు. కానీ నాకు అవేమీ వినిపించడం లేదు. ఆత్య గురించే ఆలోచిస్తున్నా. వాగి వాగి అలిపొచ్చిందేమో, నిద్రపోయాడు వాడు. ఎంత వింతిది, కలలా ఉంది. అసలు ఆత్య శ్వేత ఫ్రెండ్ అవడమే పెద్ద విచిత్రం అనిపించింది నాకు. ఆత్యను తలుచుకుంటూ పైకి లేచి చల్లగాలిని, ఆ గాలితో పాటు నన్ను తాకుతున్న సన్నజాజి పరిమళాలను ఆస్వాదిస్తూ మొదటిసారి ఆద్య గురించి విన్న రోజుని సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను. అటు ఇటుగా ఒక నెలన్నర ముందు, అంటే శ్వేత హాలిడేస్ అని ఊరెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి, ఒక రోజు శేఖర్ హరి షాప్లోనే ఉన్నారు. వినోద్ నాకు పని అప్పగించి వెళ్ళాడు బయటికి. అది నేను చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు ఫోన్లో ఏదో చూస్తూ గుసగుసగా మాట్లాడుకుంటూ మధ్యలో ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎందుకలా ఉన్నారో అర్థం కాలేదు నాకు. నేను చొరవగా అడగలేను, వాళ్ళతో నేను కలవలేకపోయాను. కాదు, వాళ్లే కలుపుకోలేదు నన్ను. అది మంచిదేలే అనిపించింది నాకు. మన స్నేహితులను చూసి మనల్ని అంచనా వేస్తారు నలుగురు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంటారు. వీళ్ళిద్దరితో స్నేహం చేస్తే ఖచ్చితంగా నేను చెడిపోతానని అర్థమైంది. శేఖర్కి ఫోన్ వస్తే మాట్లాడుతూ షాప్ బయటకు వెళ్ళాడు. నేనేదో వైర్ అవసరమై హరి పక్కనే ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఉంటే హరి ఫోన్ చూస్తూ నేను పక్కనే ఉన్నాను గమనించకుండా, అబ్బా ఏమున్నావు ఆద్య, ఇంత తెల్లగా ఎలా పుట్టావు అసలు? రోజు పాలతో స్నానం చేస్తావా? ఒక్కసారి మా వైపు చూసావంటే అక్కడికక్కడే చచ్చిపోతాం మా కుర్రాళ్ళంతా. ఇంకా మాతో మాట్లాడావు బాబోయ్, ఒక్కసారి నీతో మాట్లాడి నిన్ను ముట్టుకోవాలనుందా ఆద్య. ఎప్పటికొస్తుందో అంత అదృష్టం. పక్కనే ఉంటావు, రోజు కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నావు ఆద్య. ఏది ఏమైనా సరే నిన్ను పడేయాలి. ఒక్కసారి నిన్ను గట్టిగా పట్టుకొని అమాంతం. వాడి మాటల్లో వస్తున్న మార్పుకి నాకు చెమటలు పట్టాయి. వాడు ఏదో లోకంలో ఉన్నట్టు ఫోన్ వైపు చూస్తూ ఏదేదో వాగేస్తున్నాడు. వాడి మాటలకు అడ్డుకట్ట వేయాలని కావాలనే ర్యాక్లో ఉన్న ఒక బాక్స్ కింద పడేశాను. తల విదిలించి చిరాగ్గా కొంచెం కోపంగా నన్ను చూసి బయటకు వెళ్ళాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని పనిలో పడ్డాను. కానీ నాకు తెలియకుండానే వాడి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి నాకు. ఆత్య, ఎంత బాగుందా పేరు. వాడు అంత ఇదిగా చెప్తున్నాడంటే గొప్ప అందగత్త ఏంటుంది అనిపించింది. రోజు బుర్కా అమ్మాయి వచ్చి కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటూ 1 గంట ఉండి వెళ్తోంది. కానీ నన్ను పట్టించుకోవట్లేదు. ఆ రోజు జరిగిన దృష్టిలో ఉంచుకుని నేను సాధ్యమైనంత వరకు తన ముందుకు వెళ్లకుండా ఉంటున్నాను. ఒకరోజు సాయంత్రం వినోద్ టీవీ రిపేర్ చేస్తూ నన్ను చూడమని చెప్పడంతో గమనిస్తూ ఉన్నాను. కౌంటర్ దగ్గర శేఖర్ హరి ఉన్నారు. రేయ్, ఏం పని లేదేంట్రా, ఖాళీగా ఉన్నారు అరిచాడు వినోద్ వాళ్ళని. అబ్బా అన్నా, ఇందాకేగా వచ్చాం, కాసేపు కూడా రెస్ట్ తీసుకొనివా అన్నాడు హరి ఆతృతగా బయటకు చూస్తూ. వాళ్ళు ఏం చేస్తున్నారో పసిగట్టగలిగాను. అప్పుడు సమయం 5:30. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కంప్యూటర్ క్లాస్ వదిలే సమయం అది. కొంతమంది అమ్మాయిలు మా షాప్ మీదుగానే పక్కనున్న బస్ స్టాప్కి వస్తారు. వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు. రేయ్ ఆద్యరా అరిచాడు శేఖర్. అబ్బా, వైట్ కలర్ డ్రెస్లో దేవతలా ఉందిరా, మైమర్చిపోయి చూస్తున్నాడు హరి. ఎప్పుడు దూరం నుంచి చూడటమే గానీ దగ్గరగా చూసే రాత లేదేంట్రా మనకి వాపోయాడు శేఖర్. వాళ్ళ నిరాశ నిస్పృహలు వింటుంటే, ఆ అమ్మాయిని వాళ్ళు వర్ణిస్తున్న తీరు తలుచుకుంటుంటే ఎందుకో మొదటిసారి ఆ అమ్మాయిని చూడాలనిపించింది. వాళ్ళు ఇంకా ఆకలిగొన్న పిల్లుల్లా బస్ స్టాప్ వైపే చూస్తూ ఉండేసరికి ఆద్య ఇంకా అక్కడే ఉందని అర్థమైంది. కానీ ఎలా ఇక్కడి నుండి వెళ్ళడం? వినోద్ ఎక్కడికి రాని అడిగితే ఏం చెప్పాలి? ఆలస్యం చేస్తే ఆద్య వెళ్ళిపోతుందేమో అన్న భయం. నా ప్రవర్తన ఆలోచన నాకే విచిత్రంగా నమ్మబుద్ధి కాకుండా ఉంది. మనసు మళ్లించాలన్నా కుదరడం లేదు. వయసు ప్రభావం. కొద్దిసేపటికి ఇద్దరూ వచ్చి ర్యాక్లో సరుకు సర్దుతూ ఉండడంతో ఆద్య వెళ్ళిపోయిందని అర్థమైంది నాకు. అలా 2 రోజులు ఆద్య ఆలోచనలతో గడిపేశాను. ఆమెను ఒక్కసారి చూడాలన్న కోరిక మాత్రం నా మెదడులో గట్టిగా నాటుకుపోయింది. అలా ఒకరోజు సాయంత్రం, రేయ్ ఆద్య బస్ స్టాప్లో ఒంటరిగా ఉంది, చాలా సంతోషపడిపోతూ అంటున్నాడు శేఖర్. రేయ్, ఈరోజు ఎలాగైనా మాట్లాడాలిరా అన్న హరితో, నువ్వు కాదు నేను వెళ్తాను, తన ఫోన్ నెంబర్ తెస్తాను, నీకంత లేదురా, నీ వల్ల కాదు అంటూ శేఖర్ నిరుత్సాహపరుస్తున్నాడు హరి. బెట్టా, ఖచ్చితంగా తెస్తాను, 2000 సరేనా? సరే చూద్దాం అని పందానికి ఒప్పుకున్నాడు హరి. శేఖర్ బస్ స్టాప్ వైపు కదిలాడు. వారి మాటలు విన్న నేను ఆతృతగా పని వదిలి చూశాను. ఆద్య కాలు మీద కాలు వేసుకుని గెడ్డం కింద చేయి పెట్టుకుని తలదించుకుని ఫోన్ చూస్తూ ఉంది. తన మొహం అస్సలు కనిపించడం లేదు. తలెత్తుతుందని ఆశగా చూస్తూ ఉంటే శేఖర్ ఆద్య ముందు అడ్డంగా నిలబడేసరికి ఇక తనకు కనిపించలేదు మాకు. తనతో ఏదో మాట్లాడుతూ మధ్యలో మా షాప్ వైపు చూపించి కాసేపు మాట్లాడి తనకు బాయ్ అన్నట్టు చెయ్యి ఊపి వాడిలా వస్తూ ఉండగానే ఆద్య మొహాన్ని స్కార్ఫ్ కట్టుకుని స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది. ఈల వేసుకుంటూ హుషారుగా వచ్చిన శేఖర్ లోపలున్న వాటర్ క్యాన్ నీళ్లు తాగుతూ ఉంటే మేమిద్దరం చూస్తూ ఉన్నాం వాడిని. రేయ్, తెచ్చావా నెంబర్? నేను వెళ్ళడం తేకపోవడమా? తెచ్చా.
అయితే చెప్పు అని తన ఫోన్ తీశాడు హరి. శేఖర్ చెప్తే సేవ్ చేసుకోవడానికి. అంత లేదమ్మా, ముందు 2000 ఇలా ఇవ్వు. అబ్బా ఇస్తాలేరా, ముందు నెంబర్ చెప్పు. హరి తొందర పెడుతూ ఉంటే శేఖర్ నెంబర్ చెప్పబోయి ఆగి నన్ను చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? వాడికి చెప్తే నువ్వు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు. నేనేం మాట్లాడాలి? అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. కంగారుగా చూస్తూ ఉంటే నవ్వుతూ, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావట్రా? కనీసం నీకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. చదువుకోకపోయినా మేము మాట్లాడేంత ఇంగ్లీష్ కూడా నువ్వు మాట్లాడలేవు. నీకెందుకురా సిటీ అమ్మాయిలు? రేపు ఎప్పుడైనా మీ నాన్న ఒక పల్లెటూరు బయటిని తెచ్చి నీకు కట్టబెడతారు. అప్పుడు చూసుకో మీ ఆవిడ్ని. ఆ మాటకు హరి కూడా నవ్వేస్తూ శేఖర్ ఫోన్ తీసుకుని ఆద్య నంబర్ నోట్ చేసుకుంటూ, రేయ్ పాపం వదిలేరా, వాడికంత సీన్ లేదు. వాడిప్పుడు చూడు పని పని అంటానే ఉంటాడు. ఏం సాధిద్దామనో మరి. ఇంక అమ్మాయిల జోలికేం పోతాడు వీడి ఫేసు అంటూ వెనక్కి తిరిగి సైలెంట్ అయ్యాడు. వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారా అని చూస్తే బుర్క అమ్మాయి కోపంగా చూస్తుంది శేఖర్ హరి ఇద్దరిని. నమస్తే మేడం అని తనకి చెప్పి హరి బయటకు వెళ్ళాడు. శేఖర్ ఏదో పని ఉన్నట్లు లోపలే ఉన్న ఇంకో గదిలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి నన్ను ఒకసారి చూసి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంది. వాళ్ళ మాటలు విని తను ఎందుకంత కోపంగా చూసిందో నాకు అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, హే బాబు, ఆ అమ్మాయి గొంతు. నన్ను కాదులే అనుకుని పట్టించుకోలేదు. నిన్నే, వినబడ్డం లేదా? ఇంకొంచెం గట్టిగా పిలిచింది. తలెత్తి టేబుల్ వంక చూస్తే బుర్క అమ్మాయి నన్నే చూస్తోంది. నన్నా మేడం? ఇక్కడ ఇంకెవరున్నారు? నిన్నే, ఇలారా. గదమాయిస్తూ మాట్లాడుతున్న తన చూస్తూ ఎందుకు పిలుస్తుందో అర్థం కాక పని వదిలి తను ముందుకు వెళ్ళాను. నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు మేడం. నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నేనా? నువ్వే? ఎందుకంత ఆశ్చర్యం? అంటే నాకెందుకని నేను నసుకుతూ ఉంటే అప్పుడే వచ్చిన మూర్తిగారు, ఎందుకురా వాడికి? ఎందుకేంటి బాబాయ్, ఇంకొన్ని రోజుల్లో నాకు కాలేజ్ తెరుస్తారు. అప్పుడు తరచుగా నేను ఇక్కడికి రాలేను. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకే ఇతనికి నేర్పిస్తే మంచిది కదా. అబ్బా వాడు నేర్చుకోలేడురా, వాడు చదువుకోలేదు. దీనికి చదువుతో ఏం పని బాబాయ్? ఏమయ్యా, కొంచెమైనా ఇంగ్లీష్ వస్తుందా? చదవగలవా అంది నన్ను చూస్తూ. అంటే చదవగలను, అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. చాలు బాబాయ్, ఇతనికి నేర్పిస్తాను. నీ కంపెనీ వాళ్ళకి డీలర్స్కి ఏదైనా మెయిల్ చేయాలన్నా తెలియదు. నేర్చుకోమంటే నా వల్ల కాదని చేతులెత్తేసావు. అన్నీ నేనే చేస్తున్నా. ఇకపై నాకంత టైం ఉండదు. సో ఇతనికి అన్నీ నేర్పించి చెప్తాను, చూసుకుంటాడు. సరే నీ ఇష్టం, మా మాట ఎప్పుడు విన్నావు కనుక. కానీ ఇతనే ఎందుకు అని. ఎందుకంటే అని నన్ను చూస్తూ, మంచివాళ్లా ఉన్నాడు బాబాయ్. ఆ శేఖర్ హరిలా కాదు, ఎప్పుడు పని మీదే ఉంటున్నాడు. వాళ్ళలా సొల్లు వేసుకోకుండా నమ్మకంగా కనిపిస్తున్నాడు. డబ్బు లావాదేవీలు కూడా ఇవ్వచ్చు అనిపిస్తోంది అంది నన్నే సూటిగా చూస్తూ. తనకి నా మీద అంత నమ్మకం ఏంటో ఎందుకో మరి. నాకైతే ఆ క్షణం ఆమె చూపుల నుండి తప్పించుకుని పారిపోవాలనిపించింది. సరే నీ ఇష్టం, వీడి మీద నాకు నమ్మకం ఉంది. కృష్ణ, పాప చెప్పే శ్రద్ధగా నేర్చుకో అని మూర్తి సార్ కూడా ఒప్పుకున్నారు. అప్పటి నుండి రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు నాకు కంప్యూటర్ గురించి చెప్తూ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వివరిస్తూ ఉండేది. ముందు నాకంత ఇష్టం లేకపోయినా నాకు ఎలా అయినా నేర్పించాలనే తనలోని తపన గమనించాక శ్రద్ధ పెట్టాను. నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావు. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ మధ్యలో ఆపేశానండి. ఎందుకు? ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన. మళ్ళీ రాస్తావా? ఆ ఆలోచన లేదండి, ప్రస్తుతాన్ని పనిచేసుకోవడమే. ఇందా ఇక్కడ సైన్ చేయి అని పేపర్ ఇచ్చింది. ఏంటండి ఇది? చదవడం వస్తుంది కదా, చూడు. దూర విద్యలో డిగ్రీ పూర్తి చేయడానికి అప్లికేషన్ అది. ఎందుకండి ఇది? డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కంప్లీట్ చేయి. కాలేజ్కి వెళ్లాల్సిన పని లేదు. రోజు ఒక 2 గంటలు చదువు. మరీ డిస్టెన్షన్లో పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్ అవ్వు చాలు. ఆ పేపర్నే చూస్తూ ఉన్న నాకు అసలేం అర్థం కాలేదు. ఎందుకు ఈ అమ్మాయి నా గురించి ఇంతలా ఆలోచిస్తోంది? నా చదువు గురించి తనకెందుకు అని ఆలోచిస్తున్నాను. హలో, మరీ ఎక్కువగా ఆలోచించుకు. ఏదో కష్టపడుతున్నావు. డిగ్రీ కంప్లీట్ అయితే మంచిగా ఇంకో మంచి జాబ్ ఏదైనా వస్తుందని చెప్తున్నా. ఇష్టం ఉంటే చెయ్యి, లేదా మానే అని వెళ్ళిపోయింది. తను ఎందుకు చెప్పినా ఈ విధంగా నేను ఎందుకు ఆలోచించలేకపోయానా అనిపించింది. వచ్చిన సమస్య గురించి, దాని పరిష్కారం గురించి ఆలోచించానే కానీ నా భవిష్యత్ గురించి పట్టించుకోలేదు. ఈ 2 ఏళ్లలో నేను ఇలా నా డిగ్రీ పూర్తి చేసి ఉండొచ్చు కదా అనుకోగానే ఎంత సమయం వృధా అయింది. అందరిలా నేను ఆలోచించా. నాన్నకల అవగానే పుస్తకాలు మూలన పడేసి నాగలి భుజానికి ఎత్తుకున్నానే కానీ నాగలితో పనిలేని సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకపోయాను. చదవాలి, ఖచ్చితంగా చదవాలి. డిగ్రీ పట్ట అందుకోవాలి అని గట్టిగా అనుకుని ఆ అప్లికేషన్ నింపి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నా జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాను. రోజు బుర్క అమ్మాయి దగ్గర కంప్యూటర్ గురించి నేర్చుకుంటూనే అక్కడే నా చదువు సంబంధించి నా చేత నోట్స్ కూడా రాయించేది. నా కోసం లైబ్రరీ నుండి బుక్స్ కూడా తెచ్చిచ్చేది. నువ్వు టైపింగ్ నేర్చుకో, ఎప్పటికైనా పనికొస్తుంది. పక్క వీధిలో టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వెళ్ళు. అక్కడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వు అంది ఒకరోజు. ఇన్స్టిట్యూట్కా? ఇప్పటికే డబ్బు సరిపడ్డం లేదండి, ఇంటికి పంపించాలి నేను. డబ్బు ఇవ్వకులే. డబ్బు ఇవ్వకపోతే ఎవరు చేర్చుకుంటారండి? చెప్పింది చెయ్యి, ఎక్కువ మాట్లాడుకో.
ఈ రోజే వెళ్ళి జాయిన్ అవ్వు, నా పేరు చెప్పు అంది. అలాగే కానీ మీ పేరేంటో నాకు తెలియదే. నా పేరు అని ఆగి, నేను నీ గురించి అక్కడ చెప్తాలే, నువ్వు వెళ్ళు అంది. ఇంకొక పని మొదలు నాకు. ఒక పక్క షాప్లో పనిచేసుకుంటూ సంపాదిస్తూనే రాత్రిపూట చదువుకుంటూ టైపింగ్ నేర్చుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాను. కానీ ఎప్పుడూ లేని విధంగా ఒక నూతన ఉత్సాహంతో రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. వీటన్నిటి మధ్యలో ఆద్యను మాత్రం మర్చిపోలేదు నేను. తన్ని చూడాలనే నా కోరిక రోజు రోజుకి బలపడుతూనే ఉంది. ఇలా నేను చదువుకుంటున్న విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. డిగ్రీ పట్టా అందుకుని వాడిని సర్ప్రైజ్ చేయాలని. ఒకరోజు శేఖర్ ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడు. రేయ్ అరిచారు ఎవరో గట్టిగా షాప్కొచ్చి. ఎవరబ్బా అలా అరుస్తున్నారని చూస్తే ఒక అమ్మాయి ఉంది. చాలా చక్కగా ఉంది తను. ఆద్య అంటూ నవ్వుతూ వెళ్ళాడు శేఖర్. నీ అబ్బా ఆద్య ఏంట్రా ఆద్య, ఏదో సొంత మధ్యలో పిలిచినట్టు పిలుస్తున్నావు. అసలు ఎవడ్రా నువ్వు? ఆ మెసేజ్లు ఏంట్రా? అదేంటి ఆద్య, మన ఫ్రెండ్స్ కదా అని మామూలుగా చాట్ చేసా. మనం ఫ్రెండ్స్ ఏంట్రా? ఆ రోజు ఏదో మాట్లాడి అనాథాశ్రమానికి డొనేషన్ అని డబ్బు తీసుకుని ఈవెంట్స్ ఉంటే చెప్తామని నెంబర్ తీసుకుని రోజు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతూ ఇరిటేట్ చేస్తున్నావు. ఇన్ని రోజులు ఎవరో తెలియక ఊరుకున్నాను. చిన్న డౌట్ వచ్చి టీవీ రిపేర్ అనగానే వచ్చి చేస్తా అన్నావు చూడు, అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇంకోసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసావో చంపేస్తాను దొంగ సచ్చినోడా. వాడిని చెడామడా దులిపేసి ఇంకా ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆద్య. అప్పుడు శేఖర్ మొఖం చూడాలి, నెత్తురు చుక్కలేదు. హరి నవ్వాపుకుంటున్నాడు. నవ్వాడనుకో అసలే పక్క ప్రాణి. శేఖర్ ఒక్క పీకి పీకాడంటే చచ్చూరుకుంటాడు. మా ముందు పరువు పోవడంతో అవమాన భారంతో ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శేఖర్ వెళ్ళాక హరి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న నవ్వును బయటపెట్టాడు. పడి పడి నవ్వుతున్న హరిని చూసి నాకు కూడా నవ్వాగలేదు. నవ్వుతూనే ఆద్యం తలుచుకున్నాను. వీళ్ళన్నట్టే చాలా అందంగా ఉంది ఆద్య. కుందనపు బొమ్మల, ఆ కళ్ళలో ఏదో మాయింది. ఆ గొంతు ఎంత కరుగ్గా పలికినా చెవుల్లో అమృతం పోసినంత హాయిగా వినిపించింది. ప్రస్తుతంలోకి వస్తే రాత్రి మేడ మీద ఉన్న నాకు ఆద్యం తలుచుకోగానే నా పెదవులు విచ్చుకోవడం, ఏదో తెలియని పరవశం కలగడం, గమ్మత్తుగా బాగుందా ఫీలింగ్. ఆద్యతో మాట్లాడడానికి అంత ఇదైపోయారు వాళ్ళు. నన్ను మొహం అద్దంలో చూసుకోమని ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆద్య నాకు తెలుసు. మాట్లాడాను, ముట్టుకున్నానని తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తలుచుకుంటే నవ్వొస్తుంది. నా ఆలోచన విధానం సరైనదేనా అని తర్కించుకునే స్థితిలో నేను లేను. వాళ్ళు నన్ను తక్కువ చేసి చూడడం, మాట్లాడడం నాలో కసిని పెంచాయి. అందుకేనేమో మేడం చెప్పగానే ఇంకేం ఆలోచించకుండా చదువుకోవాలని అనుకున్నాను. కమల్ రాకతో నాలో ఇంకా మార్పు వచ్చింది. ఇన్స్టిట్యూట్ పుణ్యమా అని ఇంగ్లీష్ కూడా బాగా వస్తోంది. ఇంట్లో కమల్ శ్వేతతో, షాప్లో మేడంతో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ నన్ను నేను రాటు తేల్చుకుంటున్నాను. 3 నెలల క్రితం నాకు ఇప్పటి నాకు ఎంత తేడా. అప్పుడు కేవలం కష్టపడడం, డబ్బు కూడబెట్టడం, షావుకారు అప్పు తీర్చడం, ఇంతే. కానీ ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యం ఉంది. చదువుకోవాలి. మేడం ఎందుకు నా దృష్టిని మరల్చారో తెలియదు, కానీ ఆవిడ చూపిన మార్గంలో నడిచి నేను నా గమ్యాన్ని చేరుకోగలనన్న నమ్మకం కలిగింది. నా మీద నాకు విశ్వాసం పెరిగింది. ఏదైనా చేయగలను, దేన్నైనా సాధించగలనని. ఇప్పుడు నా ముందున్న చిన్న చిన్న లక్ష్యాలు ఏంటంటే, ఆద్య దృష్టి నా మీద పడేలా చేసుకుని శేఖర్ హరిలకు నేను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడం. అలాగే సెప్టెంబర్లో జరిగే ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం. నాకు టైం చాలా తక్కువగా ఉంది. సాధ్యమైనంత ఎక్కువ సమయం చదువుకోవడానికి కేటాయించాలి. షాప్లో పని లేని టైంలో చదువుకోవాలి. మేడం నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎట్టు పరిస్థితుల్లోనూ ఒమ్ము చేయకూడదు. అవును, ఈ రోజు కేఫ్లో మేడం దగ్గర వచ్చేలాంటి పెర్ఫ్యూమ్ స్మెల్ ఆ అమ్మాయి ఆయేషా రాగానే కూడా వచ్చింది. బాగుంటుంది ఆ సువాసన. ఆయేషా నన్ను చూస్తే ఎందుకంత కంగారు పడుతోంది? తన ప్రవర్తన ఎందుకు అనుమానించేలా ఉంది. ఒకవేళ మేడం ఆయేషా ఇద్దరు ఒక్కరేనా? చచ, అదేలా సాధ్యం? ఆయేషా బాగా భయస్థరాల్లా ఉంది, కానీ మేడం అలా కాదు. మామూలుగా మాట్లాడినా అరిచి కొట్టినట్టే ఉంటుంది. చూపులతోనే భయపెట్టేస్తుంది అందరినీ. చాలా కమాండింగ్గా మాట్లాడుతుంది. ఇద్దరూ ఒకరయ్యే అవకాశమే లేదు. నేనే ఏదేదో ఆలోచిస్తున్నాను అనవసరంగా. నిద్రలో పక్కకు తిరుగుతూ నన్ను చూసి, రేయ్ ఏంట్రా ఇంకా పడుకోలేదా, వచ్చి పడుకో అన్నట్టు తిరిగి పడుకున్నాడు కమల్. ఆద్యం తలుచుకుంటూ నేను నిద్రపోయాను. ఈ కథంతా వింటున్న మీకు కృష్ణకొచ్చిన అనుమానమే మీకు వచ్చి ఉంటుంది కదా. అసలు మేడం ఆయేషా ఒక్కరేనా, లేదా ఇద్దరు వేరువేరా? ఈ విషయాలన్నీ కూడా ముందు ముందు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.